చందమామ మహాభారతం 58వ భాగం. ఘటోత్కచ భగదత్తుల పోరాటం. యుద్ధం చాలా తీవ్రంగా ఉన్నది. తన కొడుకైన ఇరావంతుడు చనిపోయినట్టు అర్జునుడికి ఇంకా తెలియదు. అతను కౌరవ వీరులను చంపటంలో నిమగ్నుడై ఉన్నాడు. రెండో వైపు నుంచి భీష్ముడు పాండవ సేనలను హడలగొట్టిస్తున్నాడు. భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అందరినీ మించి ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడు. ఇరావంతుడు చావటం చూసి భీముడి కొడుకైన ఘటోత్కచుడు భయంకరమైన పెడబొబ్బ పెట్టి భయంకరాకారంతో చేతిలో ఒక మెరిసే శూలాన్ని పట్టుకుని రాక్షసగణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. అతన్ని చూసి కౌరవసేనలు దడుచుకున్నాయి. అది చూసి దుర్యోధనుడు యుద్ధసన్నద్ధుడై ఘటోత్కచుడికి ఎదురువచ్చి సింహనాదం చేశాడు. దుర్యోధనుడి వెనకగా వంగదేశపురాజు 10,000 ఏనుగులతో వచ్చాడు. ఆ ఏనుగుల సేనను చూసేసరికి ఘటోత్కచుడికి మండిపోయింది. అతని రాక్షసులు ఏనుగుల సేన మీద పడి ధ్వంసం చేయసాగారు. గజయోధులు చస్తూ ఉండటం చూసి దుర్యోధనుడు బాణాలతో ఆ రాక్షసులను చంపనారంభించాడు. అప్పుడు ఘటోత్కచుడు దుర్యోధనుణ్ణి తానే ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో బాగా గాయపడి రక్తం ఓడుతున్న ఘటోత్కచుడు దుర్యోధనుణ్ణి చంపటానికి ఒక గొప్ప శక్తిని చేతబట్టాడు. ఆ సమయంలో వంగదేశపు రాజు తాను ఎక్కిన గొప్ప ఏనుగును దుర్యోధనుడి రథానికి అడ్డంగా తోలాడు. ఘటోత్కచుడు విసిరిన శక్తి తగిలి ఆ ఏనుగు కూలిపోయింది. వంగరాజు దాని మీది నుంచి దూకి ఎటో పారిపోయాడు. తర్వాత ఘటోత్కచుడు విజృంభించి భయంకరంగా అరుస్తూ దుర్యోధనుణ్ణి పీడించసాగాడు. ఘటోత్కచుడి పెడబొబ్బలు విని భీష్ముడు ద్రోణుడితో, దుర్యోధనుణ్ణి ఘటోత్కచుడు పీడిస్తున్నట్టున్నాడు. వాణ్ణి చంపటం ఎవరికీ సాధ్యం కాదు. మీరు వెళ్లి దుర్యోధనుణ్ణి రక్షించండి అన్నాడు. ఆ మాట వింటూనే ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, సైంధవుడు, కృపుడు, భూరిశ్రవుడు, శల్యుడు, బృహద్బలుడు, అశ్వత్థామ, వికర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి మొదలైన మహాయోధులు అనేక రథాలను వెంట పెట్టుకుని వెళ్లేసరికి ఘటోత్కచుడిచే తరమబడుతున్న దుర్యోధనుడు కనిపించాడు. వాళ్లు ఘటోత్కచుడికి అడ్డుపడి యుద్ధం సాగించారు. ఘటోత్కచుడు తన శూలంతో ఆ యోధులందరినీ ఎదుర్కొని పోరాడాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో మహావీరులందరూ దెబ్బతిన్నారు. కొందరికి కవచాలు తూట్లు పడ్డాయి, కొందరు గాయపడ్డారు, కొందరి సారథులు చచ్చారు. మొత్తం మీద అందరూ యుద్ధ విముఖులయ్యారు. వెంటనే ఘటోత్కచుడు మళ్లీ దుర్యోధనుడిపైకి వెళ్లాడు. అప్పుడు మరికొందరు కౌరవపక్ష వీరులు ఘటోత్కచుడిపైన తలపడ్డారు. అతను వారితో యుద్ధం సాగించాడు. ధర్మరాజు భీముడితో, నీ కొడుకు ఘటోత్కచుడు తనకు మించిన యుద్ధం చేస్తున్నాడు. పాంచాలులను నిర్మూలించే ప్రయత్నంలో ఉన్న భీష్ముణ్ణి అర్జునుడు ఎదురించి పోరాడుతున్నాడు అన్నాడు. అర్జునుడికి సహాయంగా వెళ్లటం కన్నా ఘటోత్కచుడికి సహాయం చెయ్యటం ఎక్కువ అవసరమని గ్రహించి భీముడు అతివేగంగా ఘటోత్కచుడి వద్దకు బయలుదేరాడు. అతని వెంట అభిమన్యుడు, ఉపపాండవులు, నీలుడు, సత్యధృతు, సౌచిత్తి, శ్రేణిమంతుడు, వసుతానుడు మొదలైనవారు వెళ్లారు. ఉభయపక్ష వీరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండవ పక్షానిదే పైచేయి అయింది. అది చూసి దుర్యోధనుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. యుద్ధంలో భీముడు దెబ్బతిని రథంలో కూలబడ్డాడు. అంతలో ఘటోత్కచుడు, అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు దుర్యోధనుణ్ణి చుట్టుముట్టారు. దుర్యోధనుడు ప్రమాదంలో ఉండటం తెలిసి ద్రోణుడు అతనికి సహాయంగా కొందరు కౌరవ వీరులను వెంటబెట్టుకుని వచ్చాడు. మళ్లీ సాగిన యుద్ధంలో ఘటోత్కచుడు రాక్షసమాయలు ప్రయోగించి శత్రువులకు దిగ్భ్రమ కలిగించాడు. ఘటోత్కచుడి దెబ్బకు తట్టుకోలేక కౌరవ సైన్యాలు చెల్లాచెదరై భీష్ముడి కేసి పరిగెత్తసాగాయి. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి, తాతా, పాండవులు కృష్ణుణ్ణి నమ్ముకున్నట్టే మేము నిన్ను నమ్ముకుని యుద్ధం ప్రారంభించాం. ఘటోత్కచుడు, భీముడు ఇవాళ నాకు గొప్ప పరాభవం కలిగించారు. ఈ అవమానం నన్ను నిలువునా దహిస్తున్నది. ఎలాగైనా ఈ రాక్షసాధముడు చావాలి. ఈ ఉపకారం చేసి పెట్టు అన్నాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, నాయనా, నువ్వు ధర్మరాజుతో గాని, భీముడితో గాని, అర్జునుడితో గాని, నకుల సహదేవులతో గాని యుద్ధం చెయ్యి. రాజుతో పోరాడటం రాజధర్మం. రాక్షసుడైన ఘటోత్కచుడితో పోరాడాలంటే మేమంతా ఉన్నాం. వాడితో యుద్ధం చెయ్యటానికి భగదత్తుణ్ణి పంపు. అతను ఇంద్రుడంతటివాడు అని భగదత్తుడితో, నువ్వు అనేక మంది రాక్షసులతో పోరాడిన వాడివి. ఘటోత్కచుణ్ణి ప్రతిఘటించటానికి నువ్వే సరి అయినవాడివి. నువ్వు ఇప్పుడే వెళ్లి మేమంతా చూస్తుండగా వాణ్ణి చంపెయ్యి అన్నాడు. భీష్ముడు ఈ మాట అనేసరికి భగదత్తుడు సుప్రతీకమనే తన గొప్ప ఏనుగునెక్కి పాండవయోధుల మీద యుద్ధానికి వెళ్లాడు. గొప్ప యుద్ధం జరిగింది. భగదత్తుడు భీముడితో తలపడ్డాడు. సుప్రతీకం అతివేగంగా భీముడి రథం మీదికి రావటం చూసి కేకయులు, ఉపపాండవులు, అభిమన్యుడు, దశార్ణరాజైన క్షత్రదేవుడు, చేదిరాజైన చిత్రకేతుడు ఆ ఏనుగుపై బాణాల వర్షం కురిపించారు. కాని సుప్రతీకం పాండవ సైన్యాన్ని ధ్వంసం చేయసాగింది. అది చూసి ఘటోత్కచుడు భగదత్తుడి మీదికి వచ్చాడు. భగదత్తుడు అందరినీ వరుసగా చితకగొట్టాడు. భీముడి సారథి రథంలోనే మూర్ఛపోయాడు. ఇంతలో అర్జునుడు భీమ ఘటోత్కచులన్న చోటికి వచ్చి యుద్ధం చేశాడు.
భగదత్తుడు తన ఏనుగు చేత పాండవ సైన్యాన్ని తొక్కిస్తూ వెళ్లి ధర్మరాజుతో యుద్ధం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇరావంతుడు చనిపోయిన సంగతి భీముడికి అర్జునుడికి తెలిసింది. అర్జునుడు చాలా బాధపడి కృష్ణుడితో తన రథాన్ని కౌరవసేన మీదికి నడపమన్నాడు. మళ్లీ ఉభయపక్షాల వీరుల మధ్య యుద్ధం ప్రజ్వలించింది. ఈ యుద్ధంలో భీముడు వ్యూధోరస్కుణ్ణి, కుండలి అనే వాణ్ణి, అనాధృష్టి, కుండభేది, వైరాటుడు, దీర్ఘనేతుడు, దీర్ఘబాహువు, సుబాహువు, కనకధ్వజుడు అనే ధృతరాష్ట్రుడి కొడుకులను వరుసగా చంపాడు. అతను అలా వారిని చంపేటప్పుడు ద్రోణుడు అతనిపైన శరపరంపరలు ప్రయోగించి కూడా అతన్ని ఆపలేకపోయాడు. చీకట్లు ముంచుకు వస్తుండగా అలసిపోయిన ఉభయపక్షాల వారు యుద్ధం చాలించి శిబిరాలకు వెళ్లిపోయారు. అనంతరం దుర్యోధన, శకుని, దుశ్శాసనులు కర్ణుడితో కలిసి మంత్రాలోచన చేశారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో, భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు ఎందుచేతనో పాండవులను బాధించలేకపోతున్నారు. పాండవులు అపజయమన్నది లేక మన సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. రోజురోజుకు నా సేన తరిగిపోతున్నది. దైవము, పాండవులు కూడా నాకు పరాభవం కలిగిస్తున్నారు. నేను పాండవులను ఎలా జయిస్తానో తెలియకుండా ఉన్నది అన్నాడు. దానికి కర్ణుడు, మహారాజా, భీష్ముడు యుద్ధం విరమించని, నేను వచ్చి పాండవులను సోమకులతో సహా చంపేస్తాను. నా పరాక్రమం ఎలాంటిదో భీష్ముడికి చూపుతాను. భీష్ముడికి పాండవుల మీద ప్రేమ. చూస్తూ చూస్తూ వారిని చంపలేడు కూడా. అందుచేత నువ్వు వెంటనే భీష్ముడి శిబిరానికి వెళ్లి ఆయనను అస్త్ర సన్యాసం చెయ్యమని చెప్పు. ఆయన ఆ పని చేసిన మరుక్షణం పాండవులు చచ్చారే అనుకో అన్నాడు. దుర్యోధనుడు తన తమ్ములను, ఇతరులను వెంటబెట్టుకుని భీష్ముడి వద్దకు వెళ్లి, తాతా, నీకు నా మీద కోపమో లేక నా దురదృష్టమో గాని నువ్వు పాండవులను రక్షిస్తున్నావు. నీ ఉద్దేశం వారిని రక్షించటమే అయితే యుద్ధం విరమించి యుద్ధభారం కర్ణుడి మీద ఉంచు. అతని బంధువులు పాండవులను జయిస్తారు అన్నాడు. ఈ మాటలు భీష్ముడికి ములుకులలాగా తగిలాయి. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన 3 లోకాలను దహించే వాడిలాగా అయిపోయి, దుర్యోధన, ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నావు? నా ప్రయత్నంలో లోపం ఏమిటి? శత్రువులను అపారంగా నాశనం చేస్తున్నాను. అర్జునుడు మహావీరుడని నీకు తెలియదా? నిన్ను గంధర్వులు పట్టుకుపోయినప్పుడు కర్ణుడు ఏం చేశాడు? ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జునుడు మనందరినీ ఒంటిగా జయించలేదా? అతను ఇంద్రుడికి లొంగని నివాత కవచులను జయించాడే. ఈ యుద్ధం నువ్వు కోరి తెచ్చుకున్నది. నీ శత్రువును నువ్వే చంపు, మేం చూసి ఆనందిస్తాం. నా మాటకు వస్తే నేను శిఖండిని తప్ప మిగిలిన సోమకులను, పాంచాలులను అందరినీ చంపుతాను లేదా చచ్చిపోతాను. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. రేపు మహాయుద్ధం చెయ్యబోతున్నాను. ఇక నువ్వు వెళ్లి పడుకో అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటతో తృప్తిపడి మర్నాడు నిద్రలేస్తూనే తన పక్షాన పోరాడే రాజులతో, ఇవాళ భీష్ముడు గొప్ప యుద్ధం చెయ్యబోతున్నాడు అని చెప్పి దుశ్శాసనుడితో, ఇవాళ మనకు విజయం కలగబోతున్నది. భీష్ముణ్ణి మనం రక్షించుకోవాలి. అందుకు శకుని, శల్యుడు, కృపుడు, ద్రోణుడు, వివింశతి సహాయపడాలి అన్నాడు. 9వ రోజు యుద్ధం ఆరంభమైంది. భీష్ముడు సర్వతోభద్రమనే వ్యూహంలో కౌరవసేనలను నిలిపాడు. పాండవులు దానికి ప్రతివ్యూహం పన్నారు. యుద్ధం ఆరంభమవుతూనే అభిమన్యుడు రెచ్చిపోయి రెండో అర్జునుడిలాగా కౌరవసేనలను సైంధవుడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ లాంటి మహావీరులను చెదరగొట్టాడు. అప్పుడు దుర్యోధనుడు రాక్షసుడైన అలంబుషుణ్ణి అభిమన్యుడి మీదికి పురికొల్పాడు. అభిమన్యుడికి, అలంబుషుడికి యుద్ధం జరిగింది. అలంబుషుడు గొప్ప యుద్ధమే చేశాడు గాని అతను అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక మాయా యుద్ధానికి దిగి అందులోనూ నెగ్గలేక చివరకు ఓడి పారిపోయాడు. తర్వాత అభిమన్యుడు కౌరవసేనను ధ్వంసం చేస్తూ పోయాడు. ఆ సమయంలో భీష్ముడు అభిమన్యుణ్ణి ఎదిరించాడు. అదే సమయంలో అర్జునుడు కూడా అభిమన్యుడి పక్కకు వచ్చాడు. భీష్ముడి వెంట ఇంకా అనేక మంది మహావీరులున్నారు. అలాగే అర్జునుడి వెంట కూడా ఉన్నారు. ఉభయ పక్షాలకు గొప్ప యుద్ధం పెరిగింది. మరొక పక్క భీముడు, శృతాయువు ఏనుగుల సేనలతో వచ్చారు. భీముడు గద పట్టుకుని రథం నుంచి దిగి తన చుట్టూ మూగిన ఏనుగులను, వాటిమీద ఉన్న యోధులను తన గదతో చావబాదసాగాడు. ఆ రోజు భీష్ముడు మహాదారుణమైన యుద్ధం చేశాడు. పాండవ సైన్యం విపరీతంగా నాశనమైంది. పాండవ సైనికులు అస్త్రాలు కూడా వదిలేసి పారిపోయారు. అంతటితో యుద్ధం నిలిచిపోయింది. భీష్ముడు విజృంభిస్తే ఎలా యుద్ధం చేయగలడో చూసిన పాండవులకు గుండెల్లో రాయి పడినట్టయింది. ధర్మరాజుకు యుద్ధం మీద విరక్తి కూడా కలిగింది. ఆయన కృష్ణుణ్ణి ఏం చెయ్యాలని అడిగాడు. కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుతూ, నువ్వు దిగులు పడకు. భీష్ముణ్ణి అర్జునుడు చంపకపోతే నేనే చంపుతాను. భీష్ముడు చచ్చిపోతే నువ్వు గెలవటానికి అడ్డు ఏదీ ఉండదు. నీ శత్రువు నా శత్రువే కదా. తలుచుకుంటే అర్జునుడు భీష్ముణ్ణి తప్పక చంపగలడు. అది అతని కర్తవ్యం కూడా అన్నాడు. ఈ మాట విని ధర్మరాజు కృష్ణుడితో, భీష్ముడు మా క్షేమం కోరినవాడు. మనం గెలవాలన్న కాంక్ష కలవాడు. మన పక్షాన యుద్ధం చెయ్యకపోయినా మనకు హితం చెబుతానన్నాడు. మనం ఆయన దగ్గరికి పోయి ఆయన ఎలా చేస్తాడో అడుగుదాం
అటువంటి మహాపురుషుణ్ణి చంపుదామనుకుంటున్నాం గదా. క్షత్రియ ధర్మం ఎంత పాపిష్టిది అన్నాడు. కృష్ణుడు ఈ మాటకు సంతోషించి, అర్జునుడు ఎలాగైనా భీష్ముణ్ణి చంపవలసిందే. అందుకు ఉపాయం ఆయనే చెప్పాలి. మనం ఆయన దగ్గరికి పోదాం అన్నాడు. చందమామ మహాభారతం 58వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.